అందరికీ నమస్కారం అండి. ఈ సమ్మర్లో మీ పిల్లలు హెల్తీగా, ఎనర్జెటిక్గా, ఇంకా హైడ్రేటింగ్గా ఉండాలనుకుంటున్నారా? ఇంకా మీ పిల్లలు టాల్గా, స్ట్రాంగ్గా, ఇంకా ఇన్ఫెక్షన్స్ తక్కువ కావాలి, ఇమ్యూనిటీ ఎక్కువ కావాలని అనుకుంటున్నారా? అయితే ఒక్కసారి ఈ ఎనర్జీ డ్రింక్ ట్రై చేయండి. నేను ఆల్రెడీ ట్రై చేశాను, రిజల్ట్స్ చూశాకనే ఈ వీడియో చేస్తున్నాను. పిల్లలు హైట్ పెరగాలని అందరు పేరెంట్స్ అనుకుంటారు. హైట్ పెరగడానికి మెయిన్గా కాల్షియం అవసరం. ఆ కాల్షియం రిచ్ ఫుడ్స్ తోటి ఎనర్జీ డ్రింక్ తయారు చేసి రోజు వాళ్ళకి ఇవ్వడం వల్ల న్యాచురల్గానే వాళ్ళు హైట్ పెరుగుతారు. ఈ ఎనర్జీ డ్రింక్ ప్రిపేర్ చేయడానికి మెయిన్గా బార్లీ, రాగి, డ్రై ఫ్రూట్స్, ఇంకా బెల్లం కావాలి. బార్లీలో మెయిన్గా కాల్షియం, మెగ్నీషియం, మ్యాంగనీస్ ఉంటాయి. ఇంకా హై ఫైబర్ ఉంటుంది, అందుకని గట్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను 1/2 kg బార్లీ తీసుకొని మంచిగా రోస్ట్ చేసుకుంటున్నాను. కొంచెం కలర్ రావాలి. తర్వాత అవి పక్కకు పెట్టుకొని కొంచెం చల్లారాక మిక్సీ పట్టేసేయాలి. దాని తర్వాత రాగులను రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను స్ప్రౌట్స్ వచ్చిన రాగులను తీసుకుంటున్నాను. 6 to 8 hours రాగులను వాటర్లో సోక్ చేశాక వాటర్ అంతా తీసేసి 2 days పెడితే మనకు స్ప్రౌటింగ్ వస్తుంది. రాగులల్లో మెయిన్గా కాల్షియం, ఐరన్ ఉంటుంది. కాల్షియం బోన్ హెల్త్కి, ఇంకా టీత్ హెల్త్కి కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా రాగులు తీసుకోవడం వల్ల యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇంకా స్కిన్ కూడా చాలా షైనీ ఉంటుంది. రాగులు, బార్లీ సపరేట్గా రోస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాక ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను బాదం, వాల్నట్ తీసుకుంటున్నాను. మీరు కావాల్స్తే మీరు ఓట్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఏది ఉన్నా సరే అన్నీ వేసేసుకొని రోస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇవి గ్రైండ్ చేసినప్పుడు ఇండివిజువల్గా గ్రైండ్ చేయాలి. బార్లీ ఎప్పుడైనా సరే గ్రైండ్ చేసినప్పుడు ఫైన్ పౌడర్ లాగా రాదు, కోర్సుగానే ఉంటుంది. కానీ అది అలా ఉంటేనే బాగుంటుంది డ్రింక్. ప్రతిరోజు బార్లీ ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల బోన్ హెల్త్ పెరుగుతుంది, గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, కాన్స్టిపేషన్ ఎవరికైనా ఉన్నా సరే రిలీవ్ అవుతుంది. ఇంకా దీంట్లో మెగ్నీషియం, మ్యాంగనీస్ ఉంటాయి కాబట్టి హార్ట్ హెల్త్కి కూడా చాలా ఇంపార్టెంట్. బార్లీ మిక్సీ పట్టాం కదా, ఇప్పుడు రాగులు కూడా మిక్సీ పట్టుకోవాలి. రాగులు అయితే కొంచెం ఫైన్ పౌడర్ లాగా, ఇంకా కొంచెం కోర్సుగా వస్తుంది. సో 2 ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకున్నా సరే ఇక్కడ నేను రాగులు కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను, ఎందుకంటే స్ప్రౌట్స్ వచ్చాయి కదా, నేను కొంచెమే నానబెట్టుకున్నాను అనమాట. సో మీరు ఈక్వల్ క్వాంటిటీగా తీసుకొనేసి మనం ఒక్కసారి కష్టం అనుకోకుండా చేసి పెట్టుకుంటే మనకు ఒక 10 days వరకు వస్తుంది ఇది. ఇంకా ఇండివిజువల్గా అన్ని డ్రై ఫ్రూట్స్ విత్ ఓట్స్ అన్నీ మిక్సీ పట్టుకొని అన్ని పౌడర్స్ మిక్సీ చేసేయాలన్నమాట. ఇలా మిక్స్ చేసిన పౌడరు మీరు ఒక కంటైనర్లో ట్రాన్స్ఫర్ చేసి 1 month వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బెటర్. మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటర్ బాయిల్ చేసుకొని ఇలా పౌడర్ ఒక సపరేట్ బౌల్ కొన్ని వాటర్ తీసుకొని మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత వాటర్ బాయిల్ అయ్యాక ఈ పేస్ట్ అంతా కూడా దాంట్లో వేసేసి కలిపేసి మంచి బాయిలింగ్ అయినాక కొంచెం జాగరీ కానీ లేకపోతే సాల్ట్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఒక 10 minutes బాయిల్ అయ్యాక చల్లారాక పిల్లలకి ఇవ్వచ్చు. ఏదర్ సూప్ లాగా కానీ లేకపోతే ఎనర్జీ డ్రింక్ లాగా కానీ తీసుకోవచ్చు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.